ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 36 మరి బాధపరచబడుతున్నావా అనే లేఖనాన్ని, బాధపరచబడుట అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా కీర్తన గ్రంథము 9:18 చరణం, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశింపదు. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో కుటుంబ సభ్యులేంటి, మరి సంఘంలో, సమాజంలో పనిచేస్తున్న చోట ప్రతి ఒక్కరూ బాధపరచబడతా ఉన్నారు. మరి వారు బాధింపబడతా ఉన్నారంటే అనేకమైన తిరస్కరణలు, నిందలు, అవమానాలు, దూషణలు, అసూయలు, కలహాలు, గాయాలు, మరి ఇవన్నీ కూడా ఒక మనిషిని మనస్సును కృంగజేసి మనిషిని బాధిస్తూ ఉంటాయి. మరి బాధ, నొప్పి కూడా మనిషికి మంచిదే. మరి మనం ఆరోగ్యంగా బతుకున్నట్టే నొప్పి కలుగుతూ ఉన్నదంటే, బాధ కలుగుతూ ఉన్నదంటే అంత మాత్రమే కాదు. కానీ అంటుంటారు కదా, రాతి దెబ్బలు తగులుకుంటే శిల శిల్పమగున అని. లేకపోతే శిల శిలగానే ఉంటుంది. అలాగే ఒక కర్ర ముక్కను తెచ్చి దాన్ని చక్కగా చెక్కి రంధ్రాలు పెడుతున్నప్పుడు అద్భుతమైన సంగీత పరికరం ఫ్లూట్గా ఉంటుంది, అది గొప్పగా వాడబడుతుంది. అలా కాకుండా కర్ర ముక్కగానే ఉన్నట్లయితే అది దండించడానికో దహించడానికి తప్పించి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అంత మాత్రమే కాదు, మనం మనకులాగే జీవిస్తే మన వల్ల మనకి ఉపయోగం ఉండదు, దేవునికి అంతకంటే ఉపయోగం ఉండదు. నిత్యముగా మరి బాధలు అనేవి ఎందుకు కలుగుతాయి అంటే, ఒకరు చేసుకున్న పాపాలు, తప్పుల వల్ల బాధలు కలుగుతాయి. ఎందుకంటే సంఖ్యాకాండం 32:23 ఉంటుంది కదా, నీ పాపమే నిన్ను పట్టుకొనునని. ఎవరు పాపం చేస్తే వారే బాధించబడతారు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని తీర్పు వల్ల కూడా ఈ బాధలు, అఫ్లిక్షన్స్ తప్పవు. ఎందుకంటే ఎస్కేలు 36:18-19 ఉంటుంది కదా, దేశంలో జరిగించిన నరహత్య విషయమై, విగ్రహారాధన విషయమై మరి దేవుడు నిత్యముగా తీర్పునిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ థర్డ్ వన్, సువార్త కొరకు మరి యేసునామాన్ని మనం ధరించినందుకు, ఆయన కలిగి ఉన్నందుకు దేవుడుగా మరి అనేకమైన హింసలు, బాధలు తప్పవు. మరి 2 తిమోతి 3:11-12 చూసినట్లయితే అక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, తిమోతి గారు కూడా అంట అంతియోక్యలో పౌలు గారికి కలిగిన హింసలు, ఉపద్రవాలను తెలుసుకొని మరి పౌలు గారిని వెంబడించినట్లు అక్కడ చూస్తూ ఉంటాం. మరి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడే సౌలు గారు అనేక విధాలుగా మరి దేవుణ్ణి నమ్ముకున్న వారిని హింసించడం, బాధపరచడం మనం చూస్తూ ఉంటాం. అలాగే 4వదిగా చూసినట్లయితే సాతాను దాడి ద్వారా కూడా బాధపరచబడతా ఉంటాము. మరి అక్కడ యోబు గారు అంతే కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరీ బాధించాడు. అలాగే మరి యేసయ్య కూడా సీమోను గారితో చెప్తా ఉంటారు, లోక 22:31, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొని ఉన్నాడు, అయినా నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను వేడుకొన్నానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజంగా సాతాన్నే కోరుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనల్ని శోధిస్తున్నాడంటే దాంట్లో గెలిచి నిలిచి అనుభవానికి ఉండాలి. అప్పుడు మనం నిజంగా మంచి బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరి యోబు గారు పొందుకోలేదా? 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి సాతానుచే శోధింపబడిన తరువాత, దేవునిచే పరిశోధించబడిన తరువాత, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఇటువంటి బాధపరిచే సందర్భంలో మనమేం చేయగలగాలి? మొదటగా దేవుని నమ్మాలి, దేవుణ్ణి సహవాసంలో ఉండాలి, మనం దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే హత్తుకోవాలి, దేవుణ్ణే పూజించాలి. ఎందుకంటే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మనకు తెలుసు కదా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, రాజా మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మరి నూనెలో పెట్టిన విగ్రహానికి మేము పూజించమన్నారు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మరి బబులోని సంస్థానంలో హెచ్చించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ ప్రార్థిస్తూ స్తుతించాలి. దేవునికి స్తోత్రం. మరి పౌలు శీలను కూడా చెరసాలలో వేసినప్పుడు ఆ బంధకాలలో కూడా ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. మరి మనం కూడా బాధపరచబడుతున్నప్పుడు దేవుణ్ణి నిష్ఠూరపడటం, అలాగే మనుషుల్ని మనం నిందించడం కాదు, కానీ అటువంటి పరిస్థితిలో కూడా దేవుని మీద నమ్మకంతో ఆయన్ని మాత్రమే ప్రార్థిస్తూ ఆయన్ని మనం స్తుతించబత్తులమన్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ బాధలు మనం హెచ్చిపోకుండాన్నట్లు మన శరీరంలో ఒక ముళ్ళులాగా ఉంటా ఉన్నాయి.
మరి యేసయ్య సైతమే తాను పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా మరి ఈ లోకంలో హెచ్చిపోకుండా ఈ బాధలు విధేయతను నేర్పిస్తాయి, దీనత్వాన్ని నేర్పిస్తాం. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిదని మరి మత్తయి సువార్తలో చూచిన విధంగా బాధలు దీనత్వాన్ని నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే ఇటువంటి బాధల్లో దేవుణ్ణి మొర్రపెట్టబద్దులే. మనం ద్వితీయోపదేశ ఖండంలో 26:6-7 చూచినట్లయితే మరి ఐగుప్తీయులు హింస పెట్టినప్పుడంట, వారిని బాధపరిచినప్పుడు దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నారు, మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టామని అక్కడ చెప్తా ఉన్నాడు. నిత్యముగా బాధపరచబడుతున్న వేళ వారిని వీరిని ఆశ్రయించడం, వారి యొద్దకు పరిగెత్తడం, వీరి యొద్దకు పరిగెత్తడం కాదు, కానీ దేవునికి మొర్ర పెట్టబద్దులమే ఉన్నాము. నిత్యముగా ఆనాడు వారి కన్నీటిని చూచి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్న రీతిగా బాధపరచబడుతున్న సమయంలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, అని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నప్పుడు నిత్యముగా ఆయన దాటిపోయే దేవుడు కాదండి. తన ప్రజల బాధను పోగొట్టే విధంగా ఆ ఇనుప కొలిమి నుంచి నడిపించి విమోచించాడు. దేవునికి స్తోత్రం. కొన్ని బాధలు దేవుడు పరీక్ష కోసం అనుమతిస్తే, కొన్ని బాధలు మనం హస్తాలతో చేసుకున్నవైతే, మరికొన్ని సాతాను శోధన ద్వారా అనుమతించే కొన్ని బాధలు. అంత మాత్రమే కాదు, కానీ మనం చేతుల పొందుకున్న కొన్ని బాధలు కూడా ఉంటాయి. మరి అక్కడ రూతు 1:21 నయోమి అంటారు, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని. యాక్చువల్లీ కరువు వచ్చినప్పుడు మరి ఎన్ని కుటుంబాలు వెళ్ళినాయో మరి మనకైతే తెలియదు, కానీ ఈ కుటుంబం మాత్రం వెళ్ళటం, అక్కడ ఆవిడ సమస్తాన్ని కోల్పోయి మరి తన రిక్తురాలే తిరిగి తన స్వదేశానికి రావటం చూస్తూ ఉంటాము. దేవుడైతే మరి ఎవరిని కావాలని అయితే బాధపరచడు. ఆయా సమయాలలో మనం తీసుకున్న డిసిజన్స్ ద్వారా మనమే బాధను కొని తెచ్చుకుంటా ఉంటాము. మరి సామెతలు 22:22 చూస్తాం కదా, దీనులను బాధపరచవద్దని, మరి తన ప్రజలను బాధపరచబడే వారిని దేవుడే శిక్షిస్తాడు. మరి మనం ఏ రీతిగా వారిని రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు. ఇర్మియా 30:20 మనం చూడగలుగుతాం. పవిత్రాత్మ ద్వారా బాధపరచబడుతున్నట్లయితే దేవుని సన్నిధికి సమీపించినప్పుడు ఆ అపవిత్రాత్మల నుంచి, ఆ బాధ నుంచి విడుదల పొందుకోవచ్చు. మరి అదే మనం మార్కు సువార్తలో చూడగలుగుతాం కదా, గెరాసెనల దేశంలో మార్కు 5:7 చూసినట్లయితే మరి అక్కడ యేసయ్యే సమీపిస్తా ఉన్నాడు ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని. అక్కడ మరి దురాత్మలు పట్టిన వ్యక్తి, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దు, నన్ను విడిచి వెళ్ళని అక్కడ చెప్తా ఉన్నారనమాట. మరి ఎవరైతే దురాత్మల ద్వారా, దెయ్యపు శక్తుల ద్వారా బాధపరచబడతా ఉన్నారో వారు దేవుని సన్నిధికి సమీపించినప్పుడు నిత్యముగా ఆనాడు యేసయ్య ఏ రీతిగా గద్దించి విడుదలనిచ్చాడో, నిత్యముగా నేటి దినాలలో కూడా ఆయన సన్నిధికి సమీపించినప్పుడు, మరి అభిషిక్తులు ప్రార్థించినప్పుడు ఆ దురాత్మల శక్తుల నుంచి, ఆ బంధకాల నుంచి, బాధల నుంచి నిత్యంగా విడుదలను, విమోచన దేవుడు అనుగ్రహించగలడు. దేవునికి స్తోత్రం. దేవుడే అనుమతిస్తే ఆ నిర్ణయ కాలమందు నిత్యముగా దేవుడు 2 పాళ్ళుగా ఆ బంధకాల నుంచి విడుదలను అనుగ్రహించి అతరిచ్చే దేవుడు అన్నాడు. లేదు, మనం స్వచేతుల మనం తెచ్చుకున్న కష్టాలు, బాధలు అయితే దేవుని శరణు వేడినప్పుడు మరి సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే అకారణంగా మనల్ని ఎవరైనా బాధపరుస్తూ ఉంటే దేవుడు వారిని ఏమాత్రం విడిచిపెట్టడు. మరి మనం నీతిగా, యథార్థంగా, న్యాయంగా ఉంటూ ఉన్నప్పుడు, భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు మరి కీర్తనలు మనం చూడగలుగుతాం కదా, దేవుడు అభిషేకించిన వారిని ఎవరిని కూడా ఆయన బాధపరచనీయడనంట. ఆయన ప్రజలను కూడా ఎవరిని బాధపరచబడనీయుడు, వారిని దేవుడే శిక్షిస్తాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. బాధపరచబడిన మన పితరులు ఎవరు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని మరిచిపోలేదు. యోసేపు గారు మరి నాకు బాధ కలిగిన దేశము నా బాధను మరిచేలా చేశాడని మొదటి కుమారుడికి మనశ్శాన్ని పెట్టుకున్నాడు. నా బాధను తొలగించి పోగొట్టి అభివృద్ధి పొందించాడని రెండో కుమారుడికి ఎఫ్రైమ్ అని పేరు పెట్టుకున్నాడు. యోసేపుని మర్చిపోలేదు, దావీదుని విడిచిపోలేదు, దానియేలుకు దూరంగా లేడు. బాధపరుచున్న సమయంలో నయోమి గారి వల్లే ఓన్ డెసిజన్స్ తీసుకోకుండా పరిపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడి ప్రార్థించి స్తుతించినప్పుడు నిత్యంగా హెచ్చింపు, ఘనతని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆత్మీయతను అనుగ్రహించే దేవుడు. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.